హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పూజా పట్టు, ఇది కొన్ని ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంది. దీన్ని మేకఓవర్ చేద్దాము, ఏదైనా డెకరేటివ్గా డిజైన్ చేద్దాము అనేసి చాలా అంటే చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నా. నా బద్ధకం అయితే ఇప్పుడు వీడి దీనిపైన ఇప్పుడు నేను ప్రయోగం అయితే చేస్తున్నాను. ఫస్ట్ దీనికైతే నేను ఫెవిక్రిల్ వైట్ కలర్ అయితే తీసుకున్నాను. తర్వాత చిన్న స్పాంజ్, నార్మల్ స్పాంజ్ ఉంటుంది కదా, దాంట్లోనే కట్ చేసుకున్నాను. దీన్ని ఈ విధంగా స్పాంజ్కి కలర్ అద్దుకొని ఈ విధంగా ప్రెస్ చేయాలి. అంటే తట్టుకున్నట్లు అలా 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 వీడియోలో చూపించినట్లు చేసుకోవాలి. ఈ విధంగా బేస్ కోటింగ్ అనేది మనం ఒకసారి వైట్ ఇచ్చేసిన తర్వాత ఒకసారి ఆరనివ్వాలన్నమాట. పూర్తిగా ఆరిన తర్వాత మళ్ళీ మనమైతే సెకండ్ కోటింగ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కసారికే వైట్ అనేది పూర్తిగా స్ప్రెడ్ అవ్వదన్నమాట. కాబట్టి ఒకసారి డ్రై అయిన తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. వెంటనే అయితే ఇవ్వకండి, మళ్ళీ వేసింది కూడా సరిగా అంటుకోదు, వచ్చేస్తుంది. డ్రై అయిన తర్వాత మాత్రమే మీరు సెకండ్ కోటింగ్ అయితే ఇవ్వండి. ఇప్పుడు మళ్ళీ ఇదైతే నేను సెకండ్ కోటింగ్ ఇస్తున్నాను. ఓకే, ఆరిపోయింది. ఇప్పుడు దీన్ని నేను చుట్టూ దీని సర్కంఫరెన్స్ ఎంత ఉందో చూస్తున్నాను. 21 ఇంచెస్ అయితే ఉంది. దీనికి ఒక డిజైన్ అయితే నేను అనుకున్నాను. ఆ విధంగా అనుకున్న దాని ప్రకారము 21 అంటే 1.5 ఇంచుకి ఒక మోటివ్ వేద్దామా అనేసి డిసైడ్ అయిపోయి ఆ ప్యాటర్న్కి తగినట్లు నేను మార్కింగ్ చేసుకున్నాను. కానీ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే అయ్యింది. ఈ డిజైన్ అనుకోవడంలో నాకు ఫస్ట్ గుర్తు రాలేదు. ఏంటంటే దీని సర్కంఫరెన్స్ పైన ఒక విధంగా ఉంటుంది, మిడిల్లో ఒక విధంగా ఉంటుంది, కింద ఒక విధంగా ఉంటుంది అనేది తట్టలేదు నా బుర్రకి. సో నేను అది ఒక మిస్టేక్ చేశాను. సరే, ఈ డిజైన్ అయితే గీసేసాను పెన్సిల్తో. పక్కనే పెట్టి డిజైన్ అయితే గీసేసాను. గీసిన తర్వాత మళ్ళా పైన గీస్తాం కదా, రెండోసారి సేమ్ అదే గీయాలి అనుకున్నప్పుడు కుదరలేదు. పైన గీస్తే సరిగా రాలేదు, ఎట్లా అంటే అట్లా వచ్చింది. అందువల్ల నేను డిసైడ్ అయిపోయి ఎక్కువ గ్యాప్ ఇచ్చి సేమ్ ప్యాటర్న్ ఈ విధంగా గీసుకున్నాను. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయింది. ఏంటంటే స్కెచ్తో గీసేసాను. స్కెచ్తో గీయడం వల్ల అది మొత్తం ఇలా స్ప్రెడ్ అయిపోయింది. మీరైతే ఆ పొరపాటు అస్సలు చేయకండి. ఇక్కడ వచ్చి మెటాలిక్ గోల్డ్, సేమ్ ఫెవిక్రిల్ కంపెనీవే. ఇక్కడ నేను రౌండ్ బ్రష్తో ఈ విధంగా అయితే గీసుకున్నాను. దీనిపైన ఎన్నిసార్లు గీసినా కూడా అది డ్రై అయిన తర్వాత ఆ కింద బ్లాక్ మాత్రం నేను పోగొట్టలేకపోయాను, పైకి కనిపిస్తూనే ఉంది. తర్వాత మిడిల్లో వచ్చి బ్లాక్. మీరైతే పొరపాటును కూడా ఆ మిస్టేక్ అయితే చేయకండి. ఏది గీసుకోవాలన్నా ఫస్ట్ పెన్సిల్తో గీసుకొని తర్వాత డైరెక్ట్ పెయింట్కి వెళ్ళిపోండి. స్కెచ్లు అయితే అసలు యూజ్ చేయకండి. అది వాటర్ తగిలినా ఏం తగిలినా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఓవరాల్గా చూడండి, ఇదైతే డిజైన్. ఇప్పుడు పైన వచ్చి మెటాలిక్ గోల్డ్ పెయింటింగ్ అనమాట. చుట్టూ వచ్చి సేమ్ మీరు ఫ్లాట్ బ్రష్ తీసుకోండి, ఈజీగా ఉంటుంది బ్రషింగ్ చేయడానికి. ఇక్కడైతే ఏదైనా సన్నగా అలా గీసేటప్పుడు మనం రౌండ్ బ్రష్ యూస్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఎక్కువగా స్ప్రెడ్ అవ్వాలనుకున్నప్పుడు ఫ్లాట్ బ్రష్ అయితే యూస్ చేసేదండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది కూడా సేమ్ డబల్ కోటింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ ఒకసారి స్ప్రెడ్ చేసినప్పుడు చూడండి, గమనించినట్లయితే వైట్ అనేది కనిపిస్తూనే ఉంది. మళ్ళీ ఇది డ్రై అయిన తర్వాత మళ్ళీ రెండో కోటింగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఒక చిన్న సలహా ఏంటంటే ఏదైనా మార్కింగ్ చేసుకునేటప్పుడు పెన్సిల్ అలాంటివి వాడండి తప్ప పొరపాటును కూడా స్కెచ్ అయితే అస్సలు వాడకండి. ఆ స్కెచ్ని నేను ఎన్నిసార్లు వైట్ ప్లేస్లో కవర్ చేసినా కూడా అది కూడా బ్లాక్ వాడాను కదా, అందువల్ల అది అక్కడక్కడ కొన్ని చోట్ల కనిపిస్తూనే ఉంది. మీరైతే ఆ మిస్టేక్ చేయకండి. ఓవరాల్గా అయితే నాకు ఫైనల్గా సాటిస్ఫై అయితే అయ్యాను ఈ డిజైన్తో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మిడిల్లో ఎక్కువ గ్యాప్, పైన వచ్చి తక్కువ గ్యాప్, అట్లా డిఫరెన్స్ అయితే వచ్చింది దీని సర్కంఫరెన్స్ వల్ల. ఈ బ్లాక్ ఎక్కువగా కనిపిస్తుంది అన్న ఉద్దేశంతో మిడిల్లో వచ్చి ఈ డైమండ్ షేప్ మిర్రర్స్ అయితే అతికించేసాను. లుక్ అయితే చాలా బాగా అనిపించింది. మీరు షార్ట్స్లో అయితే చూసింటారు, ఈ మనీ ప్లాంట్స్ అయితే చాలా రోజుల నుంచి ఈ పాట్లో పెడతామని ఈ వాటర్లో పెట్టి పెట్టాను అనమాట.
ఇప్పుడైతే ఫైనల్గా డైరెక్ట్గా దాంట్లోనే ఆ బ్లాక్ది పెడతామనుకున్నాను, కానీ అందులో పట్టలేదు. అందువల్ల గ్లాస్ జార్లోకి మార్చి అందులో గ్లాస్ జార్ పెట్టాను. ఈ వీడియో అయితే చాలా అంటే చాలాసేపు తీస్తూనే ఉన్నాను, ఎందుకంటే నాకు బాగా నచ్చింది. అందువల్ల మళ్ళీ మళ్ళీ తీస్తూ అలాగే తీస్తూనే ఉన్నాను. ఇంతకీ పాట్ ఎలా ఉందో కింద కమెంట్ చేసి అయితే చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయకుండా అయితే వెళ్ళిపోకండి. మీరు ఒక లైక్ చేస్తే 10 మందికి అయితే షేర్ అవుతుంది. నచ్చితే వీడియో, కానీ పాట్ డిజైన్ నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి వెళ్ళండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.